అక్టోబర్ 7, 2023 ఉదయం సమయం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్లు ప్రయోగించింది. సాధారణ రోజుల మాదిరిగానే ప్రజలు నిద్రలేచిన తర్వాత వారి రోజువారీ కార్యకలాపాల వైపు వెళ్లవలసి ఉండగా వందలాది మంది ప్రజలు నిద్ర నుంచి మేల్కొనలేని విధంగా ఉదయం ప్రారంభమైంది ఈ యుద్ధం. హమాస్ ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడింది. హమాస్ చేసిన దాడి చాలా శక్తివంతమైనది. ఇది శతాబ్దంలో అతిపెద్ద దాడిగా పిలువబడుతోంది. కొద్దిసేపటికే ఇజ్రాయెల్ పై ఉగ్ర దాడి జరిగిందన్న వార్త ప్రపంచానికి అందింది. ఈ దాడి గాజా స్ట్రిప్ నుంచి జరిగింది. పొరుగు దేశం పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ ఈ దాడిని నిర్వహించింది. 24 గంటల్లోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. నగరాలు నాశనమవుతున్నాయి. ఈ యుద్ధం దావానంలా వ్యాపిస్తోంది. హమాస్ క్రూరత్వం, అనాగరికత తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకున్న తీరు ఈ పోరాటం ఎలాంటి ముగింపుకు రాకుండా ఆగదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకున్న ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పై దాడి అనంతరం నెతన్యాహు ఓ వీడియోను విడుదల చేస్తూ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి యుద్ధంలో ఉన్నాం, గెలుస్తాం అని ఆయన అన్నారు. అంటే నెతన్యాహు హమాస్ ను విడిచిపెట్టే మూడ్ లో లేరన్న సందేశం స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని ఈ యుద్ధం హమాస్ చివరి వరకు కొనసాగుతుందని ప్రతిజ్ఞ చేశారు. అటువంటి పరిస్థితుల్లో హమాస్ నేపథ్యం, అది చేసిన దాడులను అర్థం చేసుకుందాం. నిజానికి యూదులు, ముస్లింల మధ్య చాలా సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే 1987వ సంవత్సరంలో ఈ గొడవల్లో ప్రమాదకరమైన మలుపు వచ్చింది. 1987 హమాస్ ఏర్పడిన సంవత్సరం. హమాస్ అంటే హర్కతుల్ ముఖవమతుల్ ఇస్లామియా లేదా ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్. ఇది పాలస్తీనా సున్నీ ముస్లింల సాయుధ సంస్థ. ఇది ఉగ్రవాద సంస్థగా ప్రపంచానికి తెలుసు. 1987లో ఈజిప్ట్, పాలస్తీనా సంయుక్తంగా హమాస్ ను ఏర్పాటు చేశాయి. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ పరిపాలనా సంస్థలో ఇస్లామిక్ పాలనను స్థాపించడం దీనికి లక్ష్యం. హమాస్ గాజాను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలో ఉంది. గాజా స్ట్రిప్ తూర్పు మధ్యధారా తీరంలో ఉన్న పాలస్తీనా భూభాగం. ఈ గాజా స్ట్రిప్ 10 కిలోమీటర్ల వెడల్పు, 41 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రాంతం. 22 లక్షల మందికి పైగా ప్రజలు ఇందులో నివసిస్తున్నారు. 2006 పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాని ప్రత్యర్థి ఫతాతో హింసాత్మక ఘటనల తర్వాత 2007లో గాజాపై నియంత్రణ సాధించింది. అప్పటి నుంచి హమాస్ గాజాను పాలించగా ఫతా వెస్ట్ బ్యాంక్ ను పరిపాలిస్తోంది. హమాస్ గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఆత్మాహుతి బాంబు దాడులు, రాకెట్ ప్రయోగాలు, ఇతర దాడులతో సహా అనేక దాడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్, ఇజ్రాయెల్ రెండూ పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా అనేక దేశాలు దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అసలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణ చరిత్ర ఏంటి అంటే 2006లో హమాస్ గాజాను స్వాధీనం చేసుకుంది. హమాస్ అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అధ్యక్షుడు అబ్బాస్ హమాస్ చేత పట్టుబట్టడాన్ని తిరుగుబాటు అని అన్నారు. అప్పటి నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల కాలం ప్రారంభమైంది. ఆ తర్వాత గాజా నుండి ఇజ్రాయెల్లోకి హమాస్ తరచుగా రాకెట్ దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు, బాంబు దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ రాజ్యాన్ని గుర్తించడానికి హమాస్ నిరాకరిస్తూనే ఉంది. 1990ల మధ్య కాలంలో ఇజ్రాయెల్ PLO చర్చలు జరిపిన ఓస్లో శాంతి ఒప్పందాలను తీవ్రవాద సమూహం హమాస్ హింసాత్మకంగా వ్యతిరేకించింది. హమాస్ కు ఈజ్ అల్ దిన్ అల్ ఖసమ్ బ్రిగేడ్స్ అనే సాయుధ విభాగం ఉంది. ఈ బ్రిగేడ్ ముష్కరులను, ఆత్మాహుతి బాంబర్లను ఇజ్రాయెల్ కు పంపుతోంది. హమాస్ తన సాయుధ కార్యకలాపాలను ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ప్రతిఘటనగా అభివర్ణించింది. ఇరు వర్గాల మధ్య అప్పుడప్పుడు తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ముందు 2014లో అత్యంత ప్రమాదకరమైన వివాదం కనిపించింది. ఆ తర్వాత 50 రోజుల పాటు జరిగిన ఘర్షణలో దాదాపు 2,500 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. దాదాపు 80 మంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత మే 2021లో ఇజ్రాయెల్ భద్రతా దళాలు
జెరూసలేంలోని అలక్సా మసీదుకు చేరుకున్నాయి. అక్కడ జరిగిన ఘర్షణల్లో వందలాది మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్పై హమాస్ అనేక రాకెట్లను ప్రయోగించింది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేసింది. దాదాపు 11 రోజుల పాటు ఈ పోరాటం కొనసాగింది. ఇందులో గాజాకు చెందిన 250 మంది, ఇజ్రాయెల్కి చెందిన 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు హమాస్ ఎంత బలంగా ఉంది అంటే, నివేదికలను విశ్వసిస్తే హమాస్ ఇజ్రాయెల్ సైన్యం కంటే బలహీనమైన సంస్థ. కానీ దానిని తక్కువగా అంచనా వేయడం పొరపాటే. బీబీసీ నివేదిక ప్రకారం రాకెట్ల నుంచి మోర్టార్లు, డ్రోన్ల వరకు హమాస్ సామర్థ్యాలను కలిగి ఉంది. హమాస్ తన దాడులలో ఖచ్చితమైన గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణులను కూడా ఉపయోగిస్తోంది. హమాస్ ప్రధానంగా గాజా స్ట్రిప్ లో ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది. ఇరాన్ నుంచి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను హమాస్ పొందిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ పై ప్రస్తుత దాడికి అసలు కారణమేంటి అంటే, వాస్తవానికి ఈ వివాదానికి కారణం అల్ అక్సా మసీదు సముదాయం. హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ దీఫ్ ఆపరేషన్ అల్ అక్సా స్మార్ట్ ను ప్రకటించారు. ఇది ఒక కొత్త ఆపరేషన్. దీని లక్ష్యం అల్ అక్సా కాంప్లెక్స్ ను విముక్తి చేయడం. ఇది సున్నితమైనదిగా పరిగణించబడుతోంది. అల్ అక్సా మసీద్ జెరూసలేం నగరంలో ఉంది. ఇటీవలి కాలంలో యూదులు తమ పవిత్ర పండుగలను జరుపుకోవడానికి ఇక్కడికొచ్చారు. ఈ కాంప్లెక్స్ లోనే టెంపుల్ మౌంట్ ఉంది. ఇక్కడ యూదులు ప్రార్థనలు చేస్తారు. అయితే మోసాద్కు కూడా వార్త రాలేదు. హమాస్ చెప్పింది ఇదే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏజెన్సీ వైఫల్యం కూడా ఇక్కడ బహిరంగంగా చర్చించబడుతోంది. నిజానికి ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ మోసాద్ ను కలిగి ఉంది. కానీ ఇప్పటికే హమాస్ ఇంత పెద్ద దాడి చేసింది. ఇప్పుడు మోసాద్ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏకకాలంలో వేలాది రాకెట్లు పేల్చడం, శిక్షణ పొందిన సైనికులలా హమాస్ ఉగ్రవాదులు తమ పాదాలను కదపడం, ఎలాంటి శిక్షణ లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రశ్న ఏంటి అంటే, హమాస్ ఈ స్థాయిలో సన్నాహాలు చేస్తుంటే ప్రపంచంలోని అత్యుత్తమ నిఘా సంస్థ మొసాద్ ఏం చేస్తోంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ స్కైలైన్ కవరేజ్.